ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాల 29 మంది లబ్ధిదారులకు మొత్తం 11,88,500 విలువైన చెక్కులను తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాల 29 మంది లబ్ధిదారులకు మొత్తం 11,88,500 విలువైన చెక్కులను తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడం మా బాధ్యత. ప్రతి అవసరమైన కుటుంబానికి సకాలంలో సాయం అందేలా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అలాగే గత 18 నెలల కాలంలో ఇప్పటి వరకు సూర్యాపేట నియోజకవర్గంలోని 73 మంది లబ్ధిదారులకు 30,98,500 విలువైన ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైందని పేర్కొన్నారు. ఇది ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కలిగిన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. నాగరాజు ఆరిందుల రేణుక रमेश भाई अंदर इటు కొంచెం ఎరుగు జరగా అరవింద్ రెడ్డి అట్టా శ్రీనివాస్ రెడ్డి ఉండగాని రామకృష్ణ సైడ్ సైడ్ విమానగొండి భరత్ ఏనికుట్ల పద్మ రూపాయలని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మరి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేదల పాలిట ఒక వర ప్రధానిగా మారింది. ముఖ్యంగా పేదవాళ్ళు ఆరోగ్యం బాలేక హాస్పిటల్కి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు చేసిన సందర్భంగా వారికి తన వంతు సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పేదలందరికీ కూడా ఈ ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి చికిత్సలు చేయించుకుంటారో వారికి పెద్ద ఎత్తున ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం అభినందనీయం. దాదాపుగా ఇప్పటి వరకు సూర్యాపేట నియోజకవర్గంలో ఈ 18 నెలల కాలంలో 73 మందికి 30 లక్షల రూపాయల పైగా ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంకా కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఒక 10-15 రోజులలో ఈ పాత అన్నిటిని కూడా పరిష్కరించి పేదలందరికీ కూడా ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళైనా సరే మరి పేదవాళ్ళు అయి ఉండి జబ్బున పడి చికిత్స జరిగితే తప్పకుండా ఎలాంటి నిస్వార్థంగా ఎలాంటి
ముఖ్యంగా రూపాయి ఖర్చు లేకుండా ఎక్కడ కూడా ఏ అవినీతికి పాల్పడకుండా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేదలకు పంచుతున్నాం. దీనిని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎవరైతే ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో చికిత్స పొందుతారో వాళ్ళందరికీ కూడా మేము అందియడానికి ప్రయత్నం చేస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ కాబట్టి దానిని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం.